జిల్లాలో ప్రపంచ మామిడి దినోత్సవం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 2 నేషనల్ అవార్డులు రాక, మంత్రి టెలికాన్ఫరెన్స్ తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానంలో ప్రపంచ మామిడి దినోత్సవం పురస్కరించుకుని కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులు, గ్రామీణ ఉద్యాన సహాయకులు మరియు అభ్యుదయ రైతులతో మామిడిలో ఎగుమతులు పెంపొందించడానికి తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులపై మామిడి పరిశోధనా స్థానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి డాక్టర్ ఎస్ రామ్మోహన్ రావు పాల్గొని మామిడిలో కొమ్మ కత్తిరింపులు, ఎరువుల వాడకం, 1 హెక్టార్కు 20,000 రూపాయల ప్రభుత్వ రాయితీ ఉందని, ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్ర పరిధిలో 2 లేదా 3 ఆదర్శ రైతులను ఎంపిక చేసి శాస్త్రవేత్తలు తెలిపిన సూచనలు లేదా యాజమాన్య పద్ధతులను క్షేత్రస్థాయిలో రైతులు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మామిడిలో ముందస్తు పూత రావడానికి సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలని, ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు రాయితీలు ఏ రకంగా వస్తాయన్నది వివరించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆమె ఛాంబర్లో జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు అక్రమంగా నిల్వ చేసి బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే అవకాశం ఉన్నందున నిత్యావసర సరుకులు అక్రమ నిల్వలపై నిఘా పెట్టాలని, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున అక్రమ నిల్వలకు పాల్పడితే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలలో పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంట్లో చెత్తను రోడ్డుపై పడవేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ప్రతిరోజు ఇంటికి వచ్చి సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. ఇంట్లోనూ ఇంటి పరిసరాల్లోనూ మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. దోమల నిర్మూలనకు పంచాయతీ, మున్సిపల్ శాఖ సిబ్బంది ఫాగింగ్, మలాథిన్ స్ప్రే మరియు ఇళ్ల పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం జరుగుతుందని అన్నారు. జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులు వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శాఖ సిబ్బందిని సంప్రదించాలని డాక్టర్ అమృతం తెలిపారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువులు, వాటి సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో, వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ కు ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు అన్ని సహకార సంస్థల్లో, ప్రైవేటు సంస్థల్లో ఎటువంటి ఎరువుల కొరత లేకుండా ముందస్తుగానే ఎరువు నిల్వలు ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొత్తానికి 118,402 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని, ఆగస్టు నెలలో మొత్తం 36,069 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ప్రస్తుతం మార్క్ఫెడ్, రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల దగ్గర 42,456 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఎప్పటికప్పుడు రైతులకు అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 1 సంవత్సరం క్రితం స్థాపించిన అమెరికాకు చెందిన పారాబోలో 9A1 స్టార్టప్ సంస్థ 2 నేషనల్ అవార్డులు పొందాయని, 1 పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, 2 సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరపున అవార్డులు లభించాయని మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియచేయగా ముఖ్యమంత్రి మంత్రిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో నూజివీడు నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామిక, సమాచార, సాంకేతిక రంగాల్లో రాష్ట్రంలో ముందు స్థానంలో ఉండేలా చూడాలని, అందుకు సహాయ సహకారాలు తాను పూర్తిగా అందిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.